హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. ఇదైతే బేకరీ బ్రెడ్ తీసుకున్నాను, ఫ్రెష్ అప్పటిదప్పుడు బ్రెడ్. చాలా స్మూత్ గాను చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే ఎలా చేసేసానో ఒకసారి చూసేద్దామా. ఇది పిల్లలకి స్నాక్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. 3 బ్రెడ్లు తీసుకున్నాను. 3 బ్రెడ్స్ వచ్చేసి సైడ్స్ బ్రౌన్ కలర్ లో ఉన్నది మొత్తం తీసేసాను. చూడండి, ఇలా తీసేసాను. చూడండి, ఇలా పట్టుకుంటే చూడండి చాలా స్మూత్ గా ఉంది. ఫ్రెష్ బ్రెడ్ చాలా మెత్తగాను బాగుంది. వీటికి వచ్చేసి సైడ్స్ ఇలా తీసేసాను. ఇట్లా తీసి పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది 3 బ్రెడ్లు, 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఎగ్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కానీ 2 అయినా వేసుకోవచ్చు, కానీ 3 అయితే బాగుంటుంది కదా అని 3 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసేసి కొంచెం కొత్తిమీర కలిపి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేశాను. దీంట్లో వచ్చేసి సాల్ట్, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సాల్ట్. నేనైతే 1 స్పూన్ వేసాను. కొంచెం కారం, నేనైతే పిల్లల కోసం చేశాను కాబట్టి కొంచెం కారం. కారం అయితే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు, కొంచెం పిల్లలు తక్కువ తింటారు కాబట్టి నేను కారం తక్కువ వేస్తున్నాను. ధనియాల పౌడర్ అయితే 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఒక చిన్న స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్. ఇవి వేసిన తర్వాత దీంట్లో వచ్చేసి చూడండి 3 వేసాను కదా, 3 కోడిగుడ్లు లోనే వేస్తున్నాను. లో అయితే బాగా మిక్స్ అవుతాయి కదా అని చెప్పని దీంట్లోనే వేసేసి చాప్ చేస్తున్నాను. 3 కోడిగుడ్లు, ఒక చిన్న టమాటా ముక్కలుగా కట్ చేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. బాగా ఇట్లా చాపర్ లేని వాళ్ళు వచ్చేసి స్పోక్ తో మిక్స్ చేసుకోండి. అంటే ఎంత బాగా మిక్స్ అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. చూడండి, ఇట్లా నురగగా రావాలి, థిక్గా. ఇలా నురగగా వస్తే అన్ని బాగా కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. చూడండి, అన్ని బాగా కలిసిపోయినాయి కదా నురగగా. ఇట్లా నురగగా వచ్చిన తర్వాత దీన్ని తీసి ఇట్లా బబుల్స్ రావడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది. ఎగ్ ఇలా ఉండటం కన్నా వెడల్పాటి గిన్నెలో అయితే బ్రెడ్ ఇట్లా లోపల బాగా డిప్ చేయడానికి బాగుంటుంది. బ్రెడ్ మొత్తం అట్లా ఈ కోడిగుడ్డు సన్నలో డిప్ చేసి మనకి బాగుంటుంది అని చెప్పి నేను వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. చూడండి, వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది కదా. తర్వాత వచ్చేసి నేను ఒక పెనం తీసుకున్నాను, అట్ల పెనం మీద కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నాను. బ్రెడ్ వేపుకోవడానికి ఆవు నెయ్యి అయినా వాడచ్చు, నెయ్యి అయినా వాడచ్చు. ఎవరి తగ్గట్టు వాళ్ళు. నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను. ఆవు నెయ్యి ఇంట్లో ఉంది, ఆవు నెయ్యి వాడుతున్నాను. చూడండి, 3 బ్రెడ్లు ఇలా పెట్టాను. 3 బ్రెడ్లు ఇలా పెట్టిన తర్వాత ఒక సైడ్ కింద సైడ్ నెయ్యి పూసాను కదా, పైన కూడా ఆ స్పూన్, 1 స్పూన్ తోనే కొంచెం అట్లా నెయ్యితో పూసాను. కింద కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపండి. 2 సైడ్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. చూడండి, ఇలా అప్లై చేసుకోండి. బ్రెడ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా పిల్లలకి స్నాక్స్ చేయడం వల్ల పిల్లలు చాలా టేస్టీగా తింటారు. మనకి స్నాక్స్ చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో చూడండి, కొత్తగా చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి. ఎలా ఉంది వీడియో చూడండి. ఇట్లా బ్రెడ్ తీసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దాన్ని 2 ముక్కలుగా ఇలా ముక్కలుగా కట్ చేశాను. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేశాను. మొత్తం బ్రెడ్ వేసేస్తే లోపల మళ్ళీ వేగదు కదా, అందుకని చిన్న ముక్కలుగా కట్ చేశాను. అదే పెనం మీద కొంచెం మళ్ళీ నెయ్యి వేసి చూడండి, కోడిగుడ్డు అట్లా మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్సర్లో బాగా డిప్ చేసి దాని మీద ఇట్లా వేసేసాను. సిమ్లో పెట్టి చేశాను. ఫస్టే హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది కదా. సిమ్లో పెట్టి బాగా డిప్ చేసిన ఆ బ్రెడ్ ముక్కల్ని ఇలా వేసుకోండి. మీకు ఏమన్నా మిగిలి ఉంటే పైన అట్లా మళ్ళీ పైన స్టఫింగ్ లాగా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా డిప్ చేసి ఉన్నవన్నీ ఒకే చోట వేసాను. తర్వాత కొంచెం నెయ్యి వేసాను. మరీ అట్లా పెనం మీద అట్లా వేసినా కూడా అవి తుక్కుపోతాయి కదా. 1 స్పూన్ మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసాను. చూడండి, మిగిలిన మొత్తం పైన అట్లా అప్లై చేసి 1 స్పూన్ నెయ్యి వేసాను. డిప్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన ఏదైనా కోడిగుడ్డు ఉంటే మిక్చర్ అది పైన మొత్తం వేసాను. స్లోలో పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది స్నాక్స్. పిల్లలు కూడా చాలా చాలా టేస్టీగా తింటారు. షేప్ అనేది ఎవరికి నచ్చిన షేప్ వాళ్ళు చేసుకోవచ్చు. చిన్న షేప్ కూడా చేయొచ్చు. బ్రెడ్ మొత్తం కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ మొత్తం వేస్తే ఏంటంటే తొందరగా లోపల కాలదు అన్నట్టు నేను బ్రెడ్ని వచ్చేసి సగంగా కాల్చాను. కట్ చేసి ఇట్లా వేసాను. చూడండి, ఇట్లా సగం అట్లా ఒక సైడ్ కాలిన తర్వాత చిన్నగా ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా డిఫరెంట్గా ఉంది. దీంట్లో వచ్చేసి మీరు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. చూడండి, ఒకసారి ఒకవైపు కాలింది, నేను రెండో వైపు కూడా ఇలా చేసి సిమ్లో పెట్టాను.
నేనైతే నెయ్యే యూజ్ చేశాను. నెయ్యి యూజ్ చేసుకోవచ్చు, నూనె యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే సిమ్‌లో కొంచెం ఎక్కువ సేపు పెడితే లోపల గూడా ఏమన్నా ఉంటే మొత్తం బాగా కా కాలుతుందనమాట. అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి. నేనైతే ఇది ఓన్‌గా చేశాను. మీకిది